ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఆదివారం భక్తుల జీవిత చరిత్రలు, క్రైస్తవ మిషనరీస్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ వారం నుంచి మనం బిల్లీ బ్రీగర్ యొక్క జీవిత చరిత్రను కొన్ని భాగాలుగా మనం తెలుసుకుందాం. ఈరోజు మొదటి భాగంగా మరి త్రాగుబోతైనటువంటి బిల్లీ బ్రీగర్ ఎలా రక్షించబడ్డారో అనేటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చాలా అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర బిల్లీ బ్రీగర్ జీవిత చరిత్ర. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి మనకు అందరికీ తెలుసు. తార్సువాడైనటువంటి పౌలు గారు, సౌలు గారు పౌలు గారుగా మారతాడు. మరి దేవుని కృప ఆయన్ని దేవుని దీన సేవకునిగా మార్చేసింది ఒక్కసారి ఒక ఎన్కౌంటర్ తోటి. అలాగే బెడ్ఫోర్డ్ పట్టణంలో బూత్ మాటలతోటి దేవదస్తులతోటి నిన్నటువంటి జాన్ బనియన్ అనేటువంటి ఒక యువకుడిని దేవుని కృప దర్శించింది. అతను ఇంగ్లాండ్ దేశంలో మిక్కిలి ప్రఖ్యాతగాంచిన బోధకుడిగా మార్చేసింది. అలాగే దేవుని కృపయే త్రాగుబోతును, అపవిత్రమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి బిల్లీ బ్రెయిన్ కూడా పరిశుద్ధ దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు శిష్యులుగా మార్చేసింది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పవిత్రత, ప్రేమ, నీతి, సత్యాలు ఈయన జీవితంలో ప్రతిబింబించాయి. ఇక్కడ బిల్లీ బ్రీగర్ ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి కార్న్వాల్ రాష్ట్రంలో 12 హెడ్స్ అనేటువంటి గ్రామంలో, అంటే 12 తలలు 12 హెడ్స్ అనేటువంటి గ్రామంలో 1794 సంవత్సరంలో జూన్ 1వ తారీఖున ఆయన జన్మించాడు. అప్పటికి ఆ గ్రామంలో కొన్ని గుడిసెలు మాత్రమే ఉండేవి. అక్కడ కమ్మర్లు ఉండేటువంటి వారు, గ్రామస్తులు కొద్దిమంది అయినా కానీ అచ్చట వారికి ఒక దేవాలయం కూడా కట్టుకోవడంతో పాటు మరి వాళ్ళు ప్రయత్నం చేశారంతా కూడా ఒక దేవాలయాన్ని కట్టుకోవటం జరిగింది. ఆ కాలంలో వెస్లీని వెంబడించినటువంటి వారిని చాలా మిగిలిగా తృణీకరించేటువంటి వారు. వెస్లీ కార్న్వాల్లో కూటములు పెట్టినప్పుడు మరి ఆ బిల్లీ తాతగారు ఏం చేశారంటే ఆ బోధన అంగీకరించి ఆయన శిష్యుల్లో చేరాడు. ఈయన కుమారుడైనటువంటి బిల్లీ తండ్రి కూడా భక్తిపరుడు. కానీ పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడే తండ్రి మరణించడం చేత వీరు తాతగారు వద్ద పెరిగారు. బిల్లీ గారు 17 సంవత్సరాల వయసు వరకు కూడా తాతగారి ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత పని నిమిత్తమైన దూర ప్రదేశానికి డెవన్ సైర్కు ఆయన వెళ్ళారు. అచ్చట దేవుని యొక్క వాక్యానికి మరి ఆ యొక్క భక్తుల మాదిరి జీవితానికి దూరంగా ఉండేటువంటి వాడు. అతడు త్రాగుబోతుల సహవాసాన్ని బట్టి దుష్ట జీవితంలోనికి దిగిపోయాడు. దీని ఫలితంగా ఎన్నో అపాయకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక రాత్రి ఈ బిల్లీ బ్రీగర్ తన స్నేహితులతో ఫుల్గా తాగేసి ఇంటికి వస్తున్నాడు అనమాట. ఇంటికి వస్తూ ఉన్నారు. మరి ఒకరేమో గుర్రం ఎక్కారు. గుర్రం రాతి కొట్టుకుని మరి తలకిందులుగా పడ్డారు. వీరిద్దరు కూడా చనిపోయి ఉండేటువంటి వారే. మరొకసారి త్రాగి ఒక మనిషితో పోట్లాడుకుంటూ ఉండగా పక్కన మండుచున్నటువంటి మంటలో పడి కాలిపోవలసింది. కానీ టోపీ మాత్రమే మంటలో పడి కాలిపోయింది. ఈయన తప్పించుకున్నాడు బిల్లీ బ్రీగర్. బిల్లీ బ్రీగర్ త్రాగుడు వలన అనేక అపాయాల్లో చిక్కుకునేటువంటి వాడు. అంతకంటే మరీ లోతైనటువంటి పాపంలో దిగిపోయాడు. రక్షించబడిన తర్వాత దేవుడు పాతాళ గర్భంలో నుంచి రక్షించినని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ఒకరోజు ఇతడు బొగ్గు గనిలో పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ బొగ్గు గనిలో పనిచేస్తుంటే ఏమిటంటే ఆ పైన పెళ్ళపెళ్ళమనేటువంటి పెద్ద శబ్దం విని అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే 40 టన్నుల బరువైనటువంటి బొగ్గు అక్కడ విరిగి పడ్డదంట. మరో క్షణంగా అక్కడ బిల్లీ బ్రీగర్ ఉన్నట్లయితే అతడు తుత్తి నీళ్ళుగా నలిగిపోయేటటువంటి వాడు. ప్రియులు గమనించాలి, ఈ బిల్లీ బ్రీగర్ బొగ్గు గనిలో కూలి పని చేసేటువంటి వాడు. వారానికోసారి కూలిచ్చేవారు. తన పనిలో సరిగ్గా ప్రవర్తించే జ్ఞానం కూడా అతనికి ఉండేది కాదు బిల్లీ బ్రీగర్కి. అధికారితో అమర్యాదగా నడిచేవాడు, గర్వంతో ఎదిరించి మాట్లాడేవాడు. ఆయన బిల్లీ బ్రీగర్ ఇంకా పనిలో నుంచి తొలగించబడ్డాడు అనమాట. ర్యాష్గా ఉంటున్నాడని చెప్పి ఇంకో గనిలో పని చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ నివసించడానికి చోటు దొరకలేదు. సారా అంగడిలోనే చేరేటువంటి వాడు. సారా అమ్ముతారు కదా, అక్కడే ఉండేవాడు. త్రాగుబోతూ మరి సారా అంగడిలో మకాం చేస్తే ఎలా ఉంటుంది? ఇంకా నిరీక్షణ ఎక్కడ ఉంటుంది? అసలే తాగుడికి అలవాటు, పైగా అదే అక్కడ ఉంటుంటే ఇంకా వెంటనే తాగడానికి ఈజీ కదా. కాబట్టి ఈ బిల్లీ బ్రీగర్ ఇతర త్రాగుబోతులతో కలిసి రాత్రి అంతా తాగేవాడు. అతను ఆ తలపోటు,
కడుపంతా మంట ఇటువంటి వాటిలో బాధపడేవాడు. అతని మనస్సాక్షి అతను బాధ పెట్టు, నీకు నరకమే గతి అని చెప్పుచు ఆ నిద్రపోనిచ్చేటువంటిది కాదు. ఇంత తాగుతున్నావు, నేను అక్కడ నరకమే గతి అని మనస్సాక్షి గద్దిస్తూ ఉండేటువంటిది, నిద్ర పట్టేది కాదు. ఒకవేళ నిద్రపోయాడు అనుకోండి, నిద్రించినట్లయితే ఆ నరకంలో కళ్ళు తెరుస్తానేమో, నిజంగా నేను కళ్ళు మూసుకుని నిద్రపోతే నరకంలో కళ్ళు తెరుస్తానేమో అని చెప్పేసేసి ఆ భయం అతను పీడిస్తూ ఉండేది. త్రాగుడు మానాలని చెప్పి దేవునితో అనేక సార్లు, దేవా నేను ఇక త్రాగను అని చెప్పి తీర్మానాలు చేశాడు. కానీ ఎక్కడా కూడా మరి అది తీర్మానం నెరవేర్చబడకపోగా ఇంకా త్రాగుడు ఎక్కువైపోయింది అంటాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత అతను ఆ త్రాగుడులో మునిగిపోయినటువంటి వాడిగా స్వగ్రామానికి చేరాడు. తర్వాత అతను ఏం చేశాడంటే వివాహం చేసుకున్నాడు. త్రాగుబోతు అని ఒక్క మాటలో దుఃఖసాగరం అంతా కూడా ఇమిడి ఉంది. ఒక త్రాగుబోతు ఇంటిలో సంతోషానికి కానీ, వీళ్ళు గమనించాలి, నెమ్మదికి కానీ ఎటువంటి స్థానమే లేదు. ఆ త్రాగుబోతు యొక్క భార్య బిడ్డలు మరి పడేటువంటి పాటలు భగవంతునికే తెలుస్తుంది. బిల్లీ బ్రేగర్ త్రాగి ఆ సారా అంగట్లో పడిపోయేటట్టు వాడు. భార్య అతన్ని ప్రతి రాత్రి ఇంటికి చేర్చుకోవాల్సి వచ్చేది, తీసుకురావాల్సి వచ్చేది. ఒకరోజు ఇంటికి ఆ బొగ్గు కొనటానికి వెళ్ళి మరి ఆ దారిలో సారా అంగడి కనపడితే వీళ్ళు గమనించాలి, ఆ డబ్బుతో ఏం చేశాడంటే బొగ్గు లేదు ఏమీ లేదు, మొత్తం డబ్బుతోటి ఫుల్గా తాగేసి ఆయన పడిపోయాడు. అప్పుడు అతని భార్య వెళ్ళి ఆ బొగ్గు కొనవలసి వచ్చిందనమాట. ఒక త్రాగుబోతుకు డబ్బంతా కూడా మరి సారాలు ఖర్చు పెట్టామని చెప్పి ఉంటుంది, కానీ భార్య బిడ్డలకి ఇచ్చటానికి కానీ మనస్సు ఒప్పుకోదనమాట. అతడు ఎరిగి వెలుగునకు జ్ఞానానికి విరోధంగా పాపం చేశాడు. బిల్లి గారి మనస్సాక్షి అతన్ని దినమంతా కూడా నిందించి ఆ రాత్రిలేందు భయంకరమైనటువంటి కళ్ళతో భయపెట్టేది. ఇటువంటి స్థితిలో అతనికి జాన్ బనియన్ రచించినటువంటి పరలోక దర్శనములు, నరక దర్శనములు అనేటువంటి పుస్తకం లభించింది. అతడు దాన్ని చదివాడు. నరకంలో 2 ఆత్మలు వారి యొక్క వేదన నిమిత్తమై ఒకరినొకరు నిందించుకుంటూ చదివాడు. బిల్లీ బ్రేగర్కి బహు ప్రియుడైనటువంటి స్నేహితుడును. ఇద్దరు పనికి కలిసి వెళ్ళేవారు, కలిసి తాగేవారు. అప్పుడు బిల్లీ ఒకరోజు ఏమన్నాడంటే తన స్నేహితుడిని నరకంలో ఒకరు దూషించుకున్నట్టు చూశాడు. స్నేహితుడు ఇద్దరు కలిపి నరకంలో ఉన్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు. వామ్మో అని చెప్పి చూశాడు. ఒకరినొకరు దూషించుకుంటూ, శపించుకుంటూ, నిందించుకుంటూ ఉంటామా అని తలంపు ఆయన యొక్క హృదయంలోనికి బాణం వలె దూసుకుపోయింది. అప్పటి నుంచి మారు మనసు పొందాలని చెప్పి ఆశపడ్డాడు. అతని భార్య ఒకప్పుడు మారు మనసు పొందినటువంటి వ్యక్తి, కానీ వివాహానికి ముందు వెనుకకు జారిపోయింది. ఆమె అనుభవించినటువంటి రక్షణానందాన్ని ఆ స్మృతి ఎంతో మధురంగా ఉండేది, కాబట్టి అటువంటి భాగ్యం కోల్పోతున్నాయని చెప్పి వేదన పడేది. దేవుని సేవించేవారు అనుభవించేటువంటి ఆనందం చెప్పనాసక్యం కాదని చెప్పి ఆమె భర్తతో చెప్పేది. అందుకని ఈ బిల్లీ బ్రేగర్ ఈ పోగొట్టుకునేటువంటి విశ్వాసాన్ని మరలా సంపాదించుకోనకూడదా, అప్పుడు నిన్ను చూసి నేను మారతాను అనేటువంటి వాడు. ఆ రాత్రి బిల్లీ గారికి ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడింది, కానీ సైతాన్ చేయనీలేదు. మంచిదైనటువంటి నీ భార్య కంటే ముందు నీకు భక్తి అబ్బుతుందా, నీ భార్య కంటే నీకు భక్తి వస్తుందా అని చెప్పి సైతాన్ గాడు చేయనీలేదు. ప్రియులారా గమనించాలి. కాబట్టి ఇక్కడ భక్తుల వల్లే మోకరిస్తున్నావు, సిగ్గులేదా అని చెప్పి సైతాన్ గాడు ఆటంకపరిచాడంట. అప్పుడు అతను ప్రార్థించకుండానే మరి పడక గదికి వెళ్ళిపోయాడు. కానీ రాత్రి 8 గంటలకి మెలకు వచ్చేది. ఆ భార్య కొరకు కనిపెడితే నేను అన్నిటి కూడా రక్షణ పొందలేమో, నా భార్య మారదారని నేను చూస్తుంటే ఇది ఎప్పటికీ అవిలా లేదు అని చెప్పి వెంటనే పడక దిగి మోకాళ్ళ మీదే మొదటిసారి ప్రార్థించాడంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. అప్పుడు ఆయన అలా ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రార్థనాత్మ ఆయన మీదకి దిగిందంట. జీవితాంతం కూడా అది అతని మీద నుంచి విడిచిపెట్టలేదంట. ఎంత ప్రార్థన చేసినా కానీ ఇంకా ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉండేటువంటి వాడు. దినమంతా కూడా బిల్లి ప్రార్థన చేసేటువంటి వాడు. ఆ దినాల్లో మరి ఆ గనిలో జీతం ఇచ్చేటువంటి దినం వచ్చింది. జీతం పొందగానే గనిలో పనిచేసేటువంటి కూలి వారు తిన్నగా సారాయి కొట్టుకు వెళ్ళిపోయేటువంటి వారు. బిల్లి గారు కూడా అదే మొత్తం ఎక్కేంతవరకు తాగేవారు. అందరికంటే బిల్లి గారు ఎక్కువగా తాగినప్పుడు మరి ఒంటి మీద తెలియకుండా తందనాలు, మరి ఒంటి మీద అసలు తెలివి లేకుండానే, ఈ బట్టలోనే లేకుండా తెలియకుండానే తందనాలు ఆడుతూ నోటుకు వచ్చినట్లు బూతులు తిడుతూ అందరిని నవ్వించేటువంటి వాడు అంట. ఆ మాటలు దేవదోషణతో నిండిపోయినటువంటి వాడి. కాబట్టి అతని స్నేహితులు ఏమి దుష్టుడురా వీడు
భాష అంతా కూడా నరక ఉపవాసం కొడుతున్నారా అని చెప్పినటువంటి వారు, చుట్టూ ఉన్నటువంటి వారిని సులువుగా నవ్వింతూ భక్తి మరి ఆ కార్యాలను కూడా వెక్కిరించేటువంటి వాడు, వెనకాడేటువంటి వాడు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రియులరా, ఆనాడు అతనిలో ఒక మార్పు కనపడ్డది. వారిలో ఒకడు బూతులు తిట్టగా, జాగ్రత్త, ఒకనాడు ఇటువంటి మాటలకు జవాబు ఇవ్వగలం అని చెప్పి బిల్లి గారు అన్నాడు. అది వారందరికీ ఎంతో వింతగా అనిపించింది. అయితే భక్తి కోటాలకు వెళ్దామా అని చెప్పి పరిహాసం చేసినటువంటి ఆయన నరకానికి వెళ్ళట కంటే భక్తి కోటాలకు వెళ్ళటమే మేలని చెప్పి ఈ బిల్లీ బ్రేగర్ ఏం చేశారంటే జవాబు ఇచ్చాడు. మొదటిసారిగా మరి ఆ జీతం ఇచ్చినటువంటి రోజు బిల్లీ గారు నేరుగా ఇంటికి వచ్చాడు. భార్య మిగిలి విభ్రాంతి పొందింది. ఈరోజు ఇంత త్వరగా ఎలా వచ్చారు అని అడిగింది. దేవుడి దయ వలన మరి ఎన్నడూ కూడా నన్ను త్రాగేటట్టు నువ్వు చూడలేవు, నేను ఇంకా తాగను అని చెప్పి బిల్లీ బ్రేగర్ చెప్పారు. అయితే అలా నిజంగా అయినప్పుడు మరి ఎన్నడూ కూడా అతడు త్రాగలేదు, త్రాగుబోతానికి వెళ్ళలేదు. ఇంకా నిజంగా ఆయన తాగటం మళ్ళీ చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్రాగుబోతున్న ఆయన మార్చగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మార్చాడు. బిల్లీ బ్రేగర్ ఆ రాత్రి మేడపైకి వెళ్ళాడు, ప్రార్థించాడు. నెక్స్ట్ డే అతను పనికి వెళ్ళలేదు. బైబిల్ని ఆ వెస్లీ గారి కీర్తన పుస్తకాన్ని తీసుకొని ప్రార్థించడానికి పైకి వెళ్ళాడు. అతను బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ దినమంతా కూడా గడిపేశాడు. కొంతసేపు బైబిల్ చదువుతాం, మరికొంతసేపు పాటలు పాడతాం. అతను దేవుని కృపగా మొరపెడుతూ ఉన్నాడు. ఆదివారం వచ్చేసింది, విపరీతంగా వర్షం వస్తుంది. ఆ దినం ఆలయానికి మరి బిల్లీ గారు తప్ప ఎవ్వరూ రాలేదు. అయితే బిల్లీ గారి ఇంటికి తిరిగి వచ్చి ఆ బైబిల్ని కీర్తన పుస్తకాన్ని తీసుకొని దినమంతా కూడా బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి సైతాన్ గడు అతనిలో నీ వంటి ఘోరపాపికి దేవుడు కృప చూపడు అన్నాడు సైతానుడు. కానీ బిల్లీ గారు వేదకుడు మీకు దొరుకును అనేటువంటి యేసుక్రీస్తు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని అధైర్యపడకుండా ప్రార్థన కొనసాగించాడు. సోమవారం ఉదయం అంతా ప్రార్థనలో గడిపాడు. మధ్యాహ్నం అవుతుంది కాబట్టి, మధ్యాహ్నం మరి ఆయన పనికి వెళ్ళాలి కాబట్టి, గన్లో పని చేస్తాడు కాబట్టి ఆ గన్లో పనికి వెళ్ళవలసి ఉంది. అతడు ఆ గన్లో పని చేస్తున్నాను చెప్పి కూడా దేవా నాపై కృప చూపుము, దేవా నన్ను రక్షించుము అని ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళేటువంటి దారిలో కూడా ఆయన మొరపెడుతూనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 11 అయిపోయింది. తిన్నగా ఆ మేడ గదికి వెళ్ళి ప్రార్థించడానికి దేవుని రక్షణ కొరకు బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. మోకరించాడు. భోజనం చేయవాలని చెప్పి తలంపు కూడా అతనికి కలగలేదు. ఇంకా దేవుడిచ్చేటువంటి సమాధానం పొందవాలని చెప్పి వాంఛతో నిండిపోయాడు. ప్రార్థన చేసి పడక గదికి వెళ్ళి నిద్రపోయాడు. నిద్రపోతారంటే నిద్ర రావట్లేదు. ఆ మంగళవారం వచ్చింది. మంగళవారం ఉదయం అంతా కూడా మళ్ళీ దేవుని కృప కొరకు వేడుకున్నాడు. ఇంట్లో భోజనం చేయటానికి, ఆ గనిలో ఇతరులతో సంభాషించడానికి మనసు వచ్చేది కాదు. ఇంకా మంగళవారం వచ్చింది. రాత్రి అంతా మోకాళ్ళ మీద గడిపాడు. సైతాన్ గాడు బిల్లీ గారిని శోధించాడు. నీవెంత మాత్రం ప్రార్థన చేసినా కానీ నీ ప్రయాస వ్యర్థమే కదా, దేవుడు నీకు జవాబు ఇవ్వలేదు కదా, నీకు రక్షణ దొరకదు అని చెప్పి నిరుత్సాహపరుస్తూ వచ్చాడు. బిల్లీ గారికి దేవుని వద్ద నుంచి సమాధానం దొరకపోయినా కానీ ఈ ప్రార్థనల వల్ల సైతానును ఓడించేటువంటి శక్తిని పొందాడు. బిల్లీ గారు ధైర్యంగా సైతాన్తో నీవు అబద్ధికుడు అని చెప్పాడు. ఈ మాటలతో బిల్లీ మనసు నుంచి గొప్ప భారం తొలగిపోయింది. ఇంతవరకు కూడా ఆత్మవేదన వల్ల ఆహారం తినలేదు. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే ఒక గొప్ప నిరీక్షణ తన హృదయంలో పొంగుతూ ఉన్నది. రక్షణ సమీపంగా ఉన్నది. ఇప్పుడు ఇది భోజనానికి సమయం కాదని చెప్పి ప్రార్థనలో కొనసాగాడు. బిల్లీ గారు, యేసు ప్రభువా, అడుగు వారికి ఇచ్చేదనంటివే, వెదకువానికి దొరికదనంటివే, మరి తట్టువానికి తలుపు తెరుస్తానంటావు కదా, నేను అడుగుచున్నాను, వెతుకుచున్నాను, తట్టుచున్నాను, నాకు దయ చూపవా అని చెప్పి ప్రార్థించాడు. ఆ క్షణమే బిల్లీ గారికి నిత్య జీవము అనేటువంటి వరం అనుగ్రహించబడింది. హల్లెలూయా. యేసు ప్రభువా, నేను విశ్వసించుచున్నాను అని కేకేశాడు. అతనికి పట్టలేని దైవ సంతోషం లభించింది. దేవుడు తన పాపాన్ని క్షమించేశాడని చెప్పి నిశ్చయత కలిగింది. అది నవంబర్ 1832 సంవత్సరం. బిల్లీ బ్రేగర్కి లోకమంతా కూడా కొత్తగా కనబడ్డది. నూతన సృష్టిలో అతడు ఒక నూతన వ్యక్తి అయిపోయాడు. ఆ దినమంతా కూడా దేవుని స్తుతించాడు. దేవుడు తన ఎడల చూపించిన కృపను గురించి ఇతరులకు చెప్పడం మొదలుపెట్టాడు. తన తోటి వారి అనేటువంటి తాగుబోతులు ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మరి దేవుడు తన ఎడల చేసిన గొప్ప కార్యాలన్నీ చెప్పేటువంటి వాడు. కొందరు నమ్మలేదు, కొందరు నమ్మారు. నీ జీవితం ఇచ్చినటువంటి దినం నీవు తప్పకుండా మరలా మాతో సారాయి కొట్టుకుపో, మరి సారాయి కొట్టుకు రాకుంటావా? నీ జీతం ఇస్తారు కదా, నీ జీవితం దేవుడికి ఇచ్చానంటున్నావు, నీకు జీతం ఇస్తారు చూడు, జీతం ఇచ్చిన రోజున తప్పకుండా మాతోటి వస్తాలే, సారాయి కొట్టుకు వస్తాలే అని చెప్పి అంటే బిల్లీ గారు తిరిగి ఎన్నడూ కూడా సారాయి కొట్టుకు వెళ్ళలేదంట. హల్లెలూయా. బిల్లీ గారికి సంతోషకరమైనటువంటి జీవితం ఆరంభమైందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా మరి ప్రతి వారం కొన్ని వారాల పాటు బిల్లీ బ్రేగర్ గురించి మనం తెలుసుకుందాం. చాలా అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర ఇది. మరలా వారం మరలా వినండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.